వివేకం అనేటువంటి పేరుతో సినిమా నిర్మాత దర్శకుడు ఆ పేర్లు రాయడానికి కూడా అయితే భయపడ్డారు. రాస్తే తర్వాత ఏమైనా అవుతుందని ముందు ఏదో యాప్లో పెట్టారు, అయితే అది రీచ్ కావట్లేదు. తర్వాత ఇప్పుడు దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. దానికి ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి ద్వారా ప్రమోట్ చేయడం అన్నటువంటి కార్యక్రమం. ఎందుకు అంటే వివేకానంద రెడ్డి మర్డర్ని వివేకానంద రెడ్డి బయోపిక్ రూపంలో తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి బయోపిక్గా తెరకెక్కిన వివేకం చిత్రానికి యూట్యూబ్లో విశేష ఆదరణ లభిస్తుంది. శుక్రవారం విడుదలైన ఒక్క రోజులోనే యూట్యూబ్ 10 లక్షల వీక్షణలు లభించే సిబిఐ ఛార్జ్షీట్లోని అంశాల ఆధారంగా టీమ్ ఎస్ క్యూబ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. వివేక హత్యానంతరం అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ విలేకరులతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల వీడియోను చిత్రంలో యథాతథంగా చూపించారు. ఓవైపు జగన్ పాత్రధారి నోట ఈ డైలాగుల్ని పలికిస్తూ సమాంతరంగా అప్పట్లో జగన్ చేసిన వ్యాఖ్యల ఒరిజినల్ వీడియో చూపించారు. నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అధికార దాహం ఆయన బాబాయ్ వివేక హత్యకి ఎలా దారితీసింది, సీఎం కుర్చీ మీద జగన్ పాత్రధారికి ఉన్న మోహం రక్త సంబంధాన్ని ఎలా బలి తీసుకుంది, వివేకపై గొడ్డలు వేటు వేయడానికి కుట్ర ఎక్కడ మొదలైంది, ఎవరెవరు అమలు చేశారు, వారి వెనక ఎవరెవరు ఉన్నారు అనే అంశాలు వివేకం సినిమాలో చూపించారు. సిబిఐ ఛార్జ్షీట్లోని అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హూ కిల్డ్ బాబాయ్ అంటూ బాగా ప్రాచుర్యం పొందిన ప్రశ్నతో మొదలుపెట్టి ఈ చిత్రంలో వివేక హత్యకు దారితీసిన పరిణామాలు చూపించారు. జగనే రణమై చేశాడు, నేరం జరిగింది జగన్మోహన పట్టాభిషేకం అంటూ మొత్తం కథను ఒకే వాక్యంలో చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో జనం దైవ సమానంగా కొలిచే ఓ రాజు, ఆయన కడుపున రాక్షస మృగం పుట్టింది. అది అధికారకాంక్షతో రగిలిపోతూ మంచి చెడు మర్చిపోయి తన మన భేదం లేకుండా మారణహోమాన్ని తలపించే భీకర యుద్ధాన్ని సృష్టించి ఎదగడం ప్రారంభించిందంటూ సీఎం జగన్ పాత్రధారిని ఉద్దేశించిన నేపథ్య వ్యాఖ్యానంతో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తెరపై చూపిస్తూ సినిమా కథ మొదలవుతుంది. ఆ తర్వాత వెల్కమ్ టు పులివెందులు అంటూ వైఎస్ వంశవృక్షం ఆధారంగా వారి కుటుంబంలోని ఒక్క పాత్ర పరిచయం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి మేనమామ కుమారుడు, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం జరిగిన యుద్ధమే ఈ కథ అన్నటువంటి కోణాన్ని ఉంది అని ఈనాడు రాసుకొచ్చింది. దీన్ని బట్టి ఎవరు ఈ మొత్తం ఎపిసోడ్ వెనకాల ఉన్నటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది కదా, నెంబర్ 1. రెండవది, అవినాష్ రెడ్డి కోసం ఇంత పెద్ద యుద్ధం జరిగింది ఏది, తెలుగుదేశం అధికారంలో ఉండగా. ఇంకొకటి, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఒక మహానుభావుడు, వాళ్ళ అబ్బాయి చెడ్డోడు. ఇదివరకు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, రాజశేఖర్ రెడ్డి రాక్షసుడు, ఫ్యాక్షనిస్ట్. అంటే నేరేటివ్ థింకింగ్ అనేది ఈ రాష్ట్ర ప్రజల్ని మనం ఎలా చెప్తే అట్లా రోజు ఆడే అదవనా కొడుకురా అని మాట్లాడుతూ ఉంటుంటే ఓహో వాడు అంతేలే అని మనం కూడా ఫీల్ అయ్యి వాడిని చూసినప్పుడు అట్టాగే ఫీల్ అవ్వాలి. ఇదే తరహా వ్యవహారం రాజశేఖర రెడ్డి మీద చేశారు. ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద చేశారు. ఇప్పుడు జగన్ చెడ్డోడు అనిపించాలంటే రాజశేఖర రెడ్డి మంచోడు అవ్వాలి. ఎన్టీఆర్ చెడ్డోడు, ఎన్టీఆర్ మంచోడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచోడు అవ్వాలంటే ఎన్టీఆర్ కూడా మంచోడు అవ్వాలి. కాబట్టి అక్కడ కదా నేరేటివ్ థింకింగ్ ఆంధ్రప్రదేశ్లో స్పెషాలిటీ.